అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ అగ్రనేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్రం వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా హనుమకొండలో భట్టితో పాటు మంత్రి కొండా సురేఖ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులైపోయినటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకుని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలించినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువకులు ఢిల్లీ నగర వీధుల్లోకి వచ్చి మా ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతు విప్పితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటన కదిలిపోయినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారి తీరుని ఈరోజు దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది.